హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి ఎస్టర్డేతో మనకు ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,05,547 మంది అంటే 85.81% అనేది మనకు హాజరైతే అవడం జరిగింది. పోస్టుల వారీగా వచ్చిన హాజరు ఎంత అనేది మనం చూద్దాం. మొత్తంగా చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్స్కి 1,18,312 మంది హాజరు అనేది అవడం జరిగింది. ఈ టోటల్ రేషియోలో చూసినట్లయితే 90.5% అనమాట. లాంగ్వేజ్ పండిట్కి విషయానికి వెళ్ళినట్లయితే దరఖాస్తులు మొత్తంగా 24,493 మంది దరఖాస్తు అనేది చేయగా 20,996 మంది హాల్ టికెట్లు అనేవి జారీ అయ్యాయి. పరీక్షకు హాజరైన వారు 18,827 మంది. పీఈటీకి మొత్తంగా చూస్తే 13,839 మంది దరఖాస్తు అనేది చేయగా హాల్ టికెట్స్ అనేవి 13,839 మందికి ఇష్యూ అయ్యాయి. కానీ ఎగ్జామ్స్ రాసిన వారు 12,864 మంది. అండ్ తర్వాత మనకు ముఖ్యంగా ఎస్జిటికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 3,45,760 దరఖాస్తు అనేవి రావడం జరిగింది. తర్వాత మనకు హాల్ టికెట్స్ అనేవి 3,45,760 మందికి కూడా రావడం జరిగింది. పరీక్షకు హాజరైన వారు మాత్రం 2,89,366 మంది అంటే 83.69% మాత్రమే ఈ యొక్క ఎస్జిటి ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. దాదాపు ఒక 50,000 పైనే ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వలేదు. ఓకేనా. తర్వాత మ్యూజిక్ సంబంధించి 641 మంది దరఖాస్తు అనేది చేశారు. 641 మంది హాజరు అనేది హాల్ టికెట్స్ అనేవి జారీ అయ్యాయి. 546 మంది మాత్రమే హాజరు జరగడం జరిగింది. తర్వాత ఆర్ట్ అండ్ డ్రాయింగ్ సంబంధించి 1,259 మందికి దరఖాస్తు అనేది చేశారు. 1,257 మంది హాల్ టికెట్లు అనేవి జారీ అయ్యాయి. 1,046 మంది ఎగ్జామ్ అనేది రాశారు. క్రాఫ్ట్, ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద పరిశీలన చేయొచ్చు. ఇలా మనకు మొత్తంగా దరఖాస్తులు అనేవి చూస్తే 6,08,155 దరఖాస్తులు అనేవి రావడం జరిగింది. హాల్ టికెట్ల జారీ మాత్రం 5,89,165 మందికి వచ్చినట్లయితే ఎగ్జామ్ రాసిన వారు 5,05,547 మాత్రమే రావడం జరిగింది. ఇక్కడ మనకు ఎగ్జామ్ అనేది రాయకపోవడానికి గల కారణాలు చూసినట్లయితే చాలా మంది ఒకటి కన్నా ఎక్కువ ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసి ఉండొచ్చు. అంటే మిస్టేక్ అయిపోయింది, కరెక్షన్ చేసుకునేందుకు అవకాశం లేకపోయినందువల్ల చాలా మంది ఇంకొకసారి కూడా ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసి ఉండొచ్చు. అంతేకాకుండా ఎస్జిటి పోస్ట్కి బీఈడి అర్హతతో కూడా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, డిఈడి అర్హతతో కూడా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు అనమాట. అంటే రెండు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఒకే పోస్ట్కి 2 times అనేది అప్లై చేయడం జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే ఎగ్జామ్ సెంటర్లో అంటే హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత ఒకే రోజు ఒకే సెషన్లో పక్కనే మనకు ఒకే క్యాండిడేట్కి ఎగ్జామ్ అనేది పడడం జరిగింది. సో అందువల్ల ఏంటంటే అతను బీఈడి అర్హతతోనే సరే ఎగ్జామ్ అనేది రాయాలి, లేదంటే ఎస్జిటి అర్హతతోనే ఎగ్జామ్ అనేది రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే అతను ఒకవేళ బీఈడి అర్హతతో రాసినట్లయితే ఎస్జిటికి సంబంధించి అంటే డిఎడ్ సర్టిఫికేట్తో ఉన్న ఏదైతే హాల్ టికెట్ వచ్చిందో అది మాత్రం మనకు హాజరు అవ్వనట్టుగా చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు చాలా మంది కూడా ప్రాబ్లం అనేది ఫేస్ చేశారు. ఎవరైతే మనకు 2 times అనేది హాల్ టికెట్ అనేది ఇష్యూ అయ్యిందో వారు ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేశారు. ఓకే. సో వరుసగా నెంబర్లు అనేది వారికి రావడం జరిగింది. ఇలాగా నాకు తెలిసి చాలా మంది కూడా జరిగిందనమాట. సో వారు ఆ టైంలో ఏదో ఒక్క ఎగ్జామే రాయాలి కాబట్టి వారు ఒకే ఒక క్వాలిఫికేషన్తో రాస్తారు. మిగతా క్వాలిఫికేషన్ సంబంధించిన హాల్ టికెట్ ఏదైతే ఉందో అది ఆబ్సెంట్లోకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ దీని గురించి మీకు చెప్పాను, గతంలోనే చెప్పాను. సో ప్రజెంట్గా అది చూసినట్లయితే వాళ్ళు కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ అనేది అయ్యారన్నమాట. సో ఈ విధంగా మనకు ఎగ్జామ్ అనేది అటెండ్ అవ్వలేకపోయారు. అండ్ చాలామందికి ఏంటంటే ఐడి కార్డ్స్ ఉంటాయి కదా మనకు ఐఎన్ డిజిటల్స్లో చాలా మందిలో కూడా ఆధార్ కార్డ్ సంబంధించి ఐడి కార్డ్స్ కానీ లేదంటే ఫొటోస్ లేకపోవడం వల్ల కానీ చాలామంది కూడా ఎగ్జామ్స్ అనేది అలా అనేది చేయలేదు. అందువల్ల కూడా వారు ఎగ్జామ్స్ అనేది రాయలేకపోయారు. అండ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకు అటెండ్ అనేది అవ్వలేకపోయారు అనమాట. చాలామంది లేట్గా వెళ్ళడం, సో తదితర అంశాల్లో కూడా ఎగ్జామ్ అనేది అటెండ్ అవ్వలేకపోయారు. ఈ విధంగా రీజన్స్ అనేవి ఉన్నాయి. అండ్ తర్వాత మనం చూస్తే అండ్ నెక్స్ట్ మనకు సాక్షి పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ముగిసిన డిఎస్సీ పరీక్షలో 85.8% మంది హాజరు. అత్యధికంగా ఎస్జిటి పోస్టులకి గిరాకీ. ఒక్కో ఎస్జిటి పోస్టుకు 80 మంది పోటీ. ఫలితాల విడుదలలో విపరీత జాప్యం అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సీ 2018 పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఈ పరీక్షలకు అన్ని సబ్జెక్టులు కలిపి మొత్తం 85.8% మంది అభ్యర్థులు అయితే హాజరయ్యారు. అత్యధికంగా ఎస్జిటి పోస్టులకు ఎక్కువ పోటీ అయితే నెలకొంది. ఈసారి డిఎస్సీలో 7,902 పోస్టులను ప్రకటించగా అందులో పాఠశాల విద్యాశాఖ మున్సిపల్ పరిధిలో ఉన్న స్కూళ్ళ పోస్టులు 7,729 ఉన్నాయి. మిగిలిన వివిధ సంక్షేమ శాఖల పోస్టులు ఎస్జిటి పోస్టులు 3,666 అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు 3,45,141 మంది దరఖాస్తు చేయగా 2,89,183 మంది అయితే ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వడం జరిగింది. అంటే ఒక్క పోస్టుకు సుమారు 80 మంది పోటీ పడుతున్నారు.
ఇక వ్యాయామ సంగీత ఉపాధ్యాయులు కూడా సామాజిక పరీక్షలు అయితే ముగిశాయి. ఫలితాల విడుదలలో జాప్యమైన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇదిలా ఉంటే పరీక్షలు ముగిసిన ఫలితాల విడుదలలో మాత్రం పాఠశాల విద్యాశాఖ విపరీతమైన జాప్యం అయితే చేస్తుంది. ఇప్పటి వరకు కొన్ని సబ్జెక్టులకు మాత్రమే ఫైనల్కి విడుదల చేసింది. కొన్నిటికి ఇంకా ప్రాథమిక కీలు కూడా విడుదల చేయలేదు. కొన్నిటికి ఫైనల్ కీలు విడుదలకు సంబంధించిన సమాచారాన్ని ఇంకా వెబ్సైట్లో పొందుపరచలేదు. ఏ ప్రశ్నలకు ఏవి సరైన సమాధానాలు, మార్పులు జరిగిన ప్రశ్నలు ఏమిటి, 2 సరైన సమాధాన ప్రశ్నలు ఏవి అన్న అంశాలను తేల్చలేదు. దీంతో తుది ఫలితాలు అనేవి విడుదల, మెరిట్ జాబితా, ఎంపిక జాబితా ఖరారు ఇప్పట్లో తెలియలా కనిపించడం అయితే లేదు. ఓకే, సో చాలా మందికి కూడా ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ చేయలేదు. మరి కొంతమందికి ఫైనల్ కీస్ అనేది రిలీజ్ చేసినప్పటికీ కూడా వాటిలో కూడా మిస్టేక్స్ అనేవి ఉన్నాయి. సో వాటిని కూడా క్లియర్ చేసుకొని వీలైనంత త్వరగా ఫలితాలు అనేది రిలీజ్ చేస్తారని చెప్పి ఆశించాలన్నమాట. సో ఇప్పటికే మనకు టైం అనేది చాలా లేట్ అవుతుంది. యాక్చువల్గా వాళ్ళు ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. ఆ యొక్క షెడ్యూల్ ప్రకారంగా ఇప్పటికే మనకు వీటి గురించి చాలా స్పష్టంగా సమాచారం అయితే రావాలి. బట్ ఏంటంటే ఇప్పటివరకు కూడా ఏ విధమైన సమాచారం కూడా మనకు లభించడం అయితే లేదు. అందువల్ల మనకు ఈ యొక్క మెరిట్ జాబితాను రిలీజ్ చేయడం కానీ, లేదంటే ఎంపిక జాబితా కానీ ఇవన్నీ కూడా మనకు లేట్ అయితే అయిపోతాయి అన్నమాట. మ్యాక్సిమం ఈ మంత్లో అవుతుంది, అగోడేస్తామని చెప్పి సుప్రీంకోర్టుకి అయితే గవర్నమెంట్ అనేది చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇదే సిచ్యువేషన్ కనుక కంటిన్యూ అయినట్లయితే చాలా లేట్ అనేది అవుతుందన్నమాట. ఓకే, సో తప్పకుండా డిఎస్సి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.